తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటుతూ భావితరాలకు అందించేలా అమరావతిని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. రాజధానుల సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను చేపట్టేలా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. క్రీడలు, పర్యాటకానికి పెద్దపీట వేసేలా ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సిఆర్డీఎస్ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 59వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. రాజధానిలోని వివిధ సంస్థలకు జరపాల్సిన భూకేటాయింపులు, సెక్రటేరియట్, హెచ్ఓడీ భవనాల్లో కల్పించాల్సిన మౌలిక వస్తువులపై చర్చించారు. సిఆర్డీఏ నుంచి వచ్చిన వివిధ ప్రతిపాదనలను సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమి కేటాయించారు. పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాల కేటాయింపునకు ఆమోదం లభించింది. పంచాయతీరాజ్ విభాగంలోని ఏపీఎస్ఐఆర్డీకి 5 ఎకరాలు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2,316 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. నీరుకొండ వద్ద చేపట్టే టూరిజం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని సీఎం అన్నారు. 167 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఇందులో వాటర్ ఫ్రంట్, కల్చరల్ సెంటర్ సహా అనేక విభాగాలు వస్తాయని చెప్పారు. పర్యాటకంతో పాటు నిత్యం వివిధ కార్యక్రమాలు నిర్వహించుకునే వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు. హోటళ్లు, అమ్యూజ్మెంట్ పార్కులు అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. భవిష్యత్తులో క్రీడారంగం అతిపెద్ద ఆదాయ వనరు కాబోతోందన్న సీఎం దీనికి బీసీసీఐ, ఐసీసీ సంస్థలే అతిపెద్ద ఉదాహరణ అని వివరించారు. క్రికెట్ మాదిరే మరికొన్ని క్రీడలు కమర్షియల్గా టర్న్ అవుతాయన్న చంద్రబాబు ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. దీనికి అనువుగా అమరావతిలోని స్పోర్ట్స్ సిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టే అవకాశం వదులుకోకూడదని పెద్ద సంస్థలు భావిస్తూ ఉండటం కూటమి ప్రభుత్వానికి ఉన్న క్రెడిబిలిటీ అని చెప్పారు. రాజధానిలో పనుల్ని త్వరితగతిన చేపట్టేలా పర్యవేక్షణ చేస్తూనే పెట్టుబడులు పెట్టే సంస్థలతో నిత్యం సంప్రదింపులు కొనసాగించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మించబోయే తెలుగు కల్చరల్ సెంటర్కు మంచి పేరును పరిశీలించాలని సూచించారు. రాజధానిలో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఓ పెద్ద కన్వెన్షన్ సెంటర్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.